అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. మరి ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి ఎస్సీ వర్గీకరణ చేస్తేనే ఎస్సీలకి అందరికీ కూడా సమన్వయంగా న్యాయం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో ఎస్సీ వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో చేసుకోవచ్చు, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు మీ రాష్ట్రాల్లో మరి ఎస్సీ వర్గీకరణ చేసుకోమని చెప్పడం. మరి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎస్సీ కమిషను మరి రాష్ట్రంలో వేయడం. మరి అదేవిధంగా చూస్తే గతంలో రంజన్ మిశ్రా కమిషన్ వేసి ఏదైతే అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి అదేవిధంగా 59 ఉపకులాలకు సంబంధించినటువంటి ఆ నివేదిక మొత్తం కూడా మరి ప్రభుత్వానికి ఇవ్వడం. అదేవిధంగా మరి ఆ ప్రభుత్వం తరఫున క్యాబినెట్కి మంత్రులకు కానీ అందరూ కూడా ఈ నివేదిక ఇచ్చిన తర్వాత మరి నిన్న ఈ ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో ఆమోదించడం మరి అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మరి ఎస్సీ వర్గీకరణ వల్ల మన రాష్ట్రంలో ఎస్సీలు అందరూ కూడా సమానంగా ఈరోజు అన్ని ఉద్యోగాలు కానీ రాజకీయంగా అందరూ కూడా ముందుకు పోయేదానికి మరి ఇది మంచి ఒక అవకాశం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి వర్గీకరణ గతంలో 1996లో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసి ఒంగోలు జిల్లాలో మరి ఎంఆర్పిఎస్ మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కూడా ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేయాలని చెప్పి ఆ రోజు ఉద్యమం చేసిన దానివల్ల అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996లో అప్పుడు కూడా ఒక కమిషన్ వేసి ఇది ఎస్సీ వర్గీకరణ చేస్తేనే అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఎస్సీ వర్గీకరణ కమిషన్ వేసిన తర్వాత ఆ నివేదిక ప్రకారంగా మరి ఏబిసిడి చేశారు. ఆ రోజు మాదిగలకు అందరూ కూడా ఎస్సీ వర్గీకరణ వల్ల 22,000 ఉద్యోగాలు ఎస్సీలకు అందరికి కూడా మరి ఆ రోజు వచ్చాయి. మళ్ళా దీన్ని కోర్టుగా వేసి ఆ కోర్టులో మరి ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు మరి ఇచ్చిన తీర్పు మేరకు ఈరోజు మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా వర్గీకరణ మరి ఈరోజు చేయడం జరుగుతుంది. మేమందరం కూడా మా జాతి మొత్తం కూడా మాదిగలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటాం. తెలుగుదేశం పార్టీ వల్ల మేము ఈరోజు అందరం కూడా రేపు రాబోయే ఉద్యోగాలు కానీ అన్నింటిలో కూడా అందరికీ సమన్వయంగా మరి పంచిపెడుతున్నారు. కాబట్టి మేమందరం కూడా జాతి మొత్తం కూడా మరి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా తీసుకుంటే 200 పాయింట్ల విభాగం తీసుకున్నాం. దీని ప్రకారంగా 100 పోస్టుల్లో రెల్లి ఉపకులాలకు మరి 1%, మాదిగ ఉపకులాలకు 6, మాల ఉపకులాలకు మరి 8 చొప్పున పోస్టులు వస్తాయి. మరి అదేవిధంగా రెండో విడతలో చూసుకుంటే 100 పోస్టులకు రెల్లి ఉపకులాలకు 1, మాదిగ ఉపకులాలకు 7, అదేవిధంగా మాల ఉపకులాలకి 7 చొప్పున పోస్టులు వస్తాయి. దీనివల్ల రోస్టర్లో అందరూ కూడా న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అందరూ కూడా ఏ ఉపకులాలకు అందరూ కూడా ఎవరికి అన్యాయం జరగదు, ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు అన్నీ కూడా ఈరోజు పరిస్థితి చూస్తే మరి గతంలో చూసినటువంటి మరి చాలామంది కొంతమంది ఈ వర్గీకరణకి వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నివేదిక ప్రకారంగా అందరూ కూడా ఆమోదిస్తున్నారు. మరి మా మాల సోదరులు కానీ
మరి మాది సోదరులు కానీ ఉపకులాలు అందరూ కూడా ఇది మంచి నిర్ణయం. ఈ కమిషన్ వేసిన దానివల్ల జిల్లాల వారీగా తీసుకున్నారు. మరి ఇప్పుడు తీసుకుంటే రాష్ట్రం వారీగా తీసుకొని అంటే జనాభా 2011 జనాభా లెక్కలో ఈ రాష్ట్ర ప్రకారంగా తీసుకుంటున్నారు. రేపు మళ్ళా జనాభా ప్రకారంగా మళ్ళా రేపు ఈ జనాభాని తీసుకుంటే రాబోయే రోజుల్లో జిల్లాల వారికి కూడా తీసుకుంటాం. మరి జనాభా లెక్కలో ఈ ప్రకటిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. మరి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణకి కట్టుబడి మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈ డిఎస్సిలో కూడా మొన్న ఆపడం కూడా జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే దాన్ని వదులుతామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేసినందుకు దాన్ని డిఎస్సిని కూడా వదిలిన దానికి మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తర్వాత వదిలిన దానికి నారా లోకేష్ బాబు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా మా జాతి మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి మరి అందుబాటులో ఉంటాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని జీవితంలో కూడా మేము మర్చిపోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు కొండా వెంకయ్య, తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా దగ్గర అందరూ కలిసి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1996లో తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగలని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ జరిగితే అన్ని కులాలకి ఎస్సీలో ఉన్న అన్ని ఉపకులాలకి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు ఎస్సీ వర్గీకరణ చేశాడు. ఆ రోజు చేసిన రోజు మాదిగలకు 22,000 ఉద్యోగాలకు పైగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి అందరికీ ఉద్యోగాలు రావడం జరిగింది. తర్వాత కాలానుగుణంగా దాన్ని కొంతమంది ఆపడం జరిగింది కోర్టుల ద్వారా. అయినా కానీ ఇది ఎడతెరపని పోరాటంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, దాని మీద 30 సంవత్సరాల ఉద్యమం చేసి ఈ రోజు మళ్ళా సుప్రీంకోర్టులో దాని ఆమోదం తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఆమోదం తీసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అనేది అమలు పరచాలి. ఈ ఇంప్లిమెంటేషన్ అయితే ఎస్సీలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి కింది స్థాయి కులాల వరకు అందరికీ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి సదుద్దేశంతో దీని మీద ఒక కమిటీ వేయడం, దానికి మంత్రివర్గ ఆమోదం తెలపడం, తర్వాత కేబినెట్లో కూడా దీనికి ఆమోదం తెలపడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ విషయంలో మాదిగలు జరుగుతున్నటువంటి ఎంతో మంచిని మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ఇదే విధంగా పక్కన ఉన్నటువంటి ఉపకులాలు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సమన్యాయం జరిగేటట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ బృహత్కర కార్యానికి మేమందరం సంఘీభావం తెలుపుతున్నాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతోనే మాదిగకు ఉపకులాలన్నీ కూడా నిరురాగంగా పనిచేస్తాయని ఈ ప్రభుత్వాన్ని మరలా కూడా గెలిపించుకొని భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ ఉంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుందని అందరూ చర్చించుకుంటున్నారు. దీనికి అందరూ కట్టుబడి ఉంటాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ మేమందరం మాదిగ జాతి ఉపకులాలందరం కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.